హాయ్ ఎవ్రీబడి, ఈ వీడియోలో నేను మీకు ఐటీ కెరియర్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఏమేం చూడాలి, ఏమేం చెక్స్ ఆలోచించాలి, అనలైజ్ చేయాలి అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది డైలమాలో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే నేను ఏ ఐటీ కెరియర్ తీసుకోవాలి, నేను ఏ ఐటీ కెరియర్ ట్రైనింగ్ చేస్తే నాకు తొందరగా జాబ్ వస్తుంది, నా ప్రొఫైల్కి సూటబుల్ ఉంటుంది, ఇలా ఆలోచిస్తూనే ఉంటారు కదా. ఐ హోప్ ఈ వీడియోతోని వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చేట్లాగా ఉంటుంది, కొంచెం వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసేట్లాగా ఉంటుంది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నా ఫస్ట్ థింగ్ మీరు ఏం చూడాలి అంటే మీరు కోడింగ్ చేయగలుగుతారా లేదా. కొందరికి కోడింగ్ అంటే ఈజీగా ఉంటుంది, మరి కొందరికి కోడింగ్ అంటే చాలా టఫ్గా ఉంటుంది. సో మీరు కోడింగ్ చేయగలుగుతారా లేదా అది ఆలోచించాలి. సపోజ్ మీరు కోడింగ్ చేయలేరు అంటే అప్పుడు మీరు నాన్ కోడింగ్ కెరియర్స్ గురించి ఆలోచించాలి. కోడింగ్ చేయగలుగుతారు అంటే ఫుల్ స్టాక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా మీకు జావా ఉంది, మీకు .NET ఉంటుంది, మీకు PHP ఉంటుంది, అలాగే మీకు పైథన్ ఉంటుంది. సో కోడింగ్ చేసిన వాళ్ళు ఫస్ట్ మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి, ఆ కెరియర్ గురించి మీరు ప్లాన్ చేసుకుంటే అది బాగుంటుంది. కోడింగ్ చేయని వాళ్ళు ఏం చేయాలి, కోడింగ్ చేయలేని వాళ్ళు లేకపోతే కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఏం చేస్తారు, నాన్ కోడింగ్ జాబ్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి. నాన్ కోడింగ్ జాబ్స్ గురించి ఆలోచిస్తే కూడా ఫ్రెషర్ లాగా ఏ నాన్ కోడింగ్ జాబ్స్ మీకు సూటబుల్ ఉంటుంది అది ఆలోచించాలి. ఇది వచ్చేసి ఫస్ట్ అనాలిసిస్ అని చెప్తాను. సెకండ్ అనాలిసిస్ ఏంటి, నాన్ కోడింగ్ జాబ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ కోడింగ్ జాబ్స్లో కూడా మీకు కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ టూల్స్ ఎగ్జాంపుల్ SAP వచ్చేసి ఒక టూల్, రైట్. సేల్స్ ఫోర్స్ అది కూడా ఒక టూల్, అలాగే MuleSoft ఉంది, సర్వీస్ నౌ ఉంది, ఇట్లాంటి చాలా వర్క్ డే, ఇట్లాంటి చాలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఈవెన్ ERP టూల్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ టూల్స్ కూడా మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీకు మేబీ ఒక చిన్న కంపెనీ నుంచి కూడా మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అంటే మీరు ఇట్లాంటి టూల్స్ మీరు నేర్చుకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మీకు ఈజీ ఉంటుంది. ఇంకొకసారి చెప్తాను, నాన్ కోడింగ్ టూల్స్లో కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్, SAP, ERP టూల్స్ అంటారు, MuleSoft అంటారు, సర్వీస్ నౌ అంటారు. ఇట్లాంటి టూల్స్ కూడా మీరు నేర్చుకొని అటు సైడ్ కూడా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ ఎనాలిసిస్, సెకండ్ థింగ్ మీరు చూడాలి. థర్డ్ థింగ్ వచ్చేసి చాలామందికి నాకు టూల్స్ కూడా వద్దు, నాకు కోడింగ్ కూడా వద్దు, నాకు క్లౌడ్ అంటే చాలా ఇష్టమని అనుకుంటారు. క్లౌడ్ జాబ్స్ కూడా చాలా మంచి జాబ్స్. క్లౌడ్లో మీరు AWSతోని మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. AWS, DevOps, Azure ఇవన్నీ నేర్చుకుంటూ వెళ్తే మీరు క్లౌడ్ ఎక్స్పర్ట్ లాగా, క్లౌడ్ స్పెషలిస్ట్ లాగా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, క్లౌడ్ జాబ్స్ వచ్చేసి నెక్స్ట్ 10 years వరకు కూడా చాలా హై డిమాండ్లో ఉన్న జాబ్స్ ఇవి. సో ఫస్ట్ అంటే మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి అని చెప్పాను. కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అంటే సాఫ్ట్వేర్ టూల్స్ సైడ్ వెళ్ళాలి. సాఫ్ట్వేర్ టూల్స్, సేల్స్ ఫోర్స్, SAP ఇట్లాంటి టూల్స్. సపోజ్ సాఫ్ట్వేర్ టూల్స్ కూడా నాకు ఇష్టం లేదు, నాకు ఫ్రెషర్ లాగా నాకు వేరే అదర్ డొమైన్లో కావాలంటే క్లౌడ్ జాబ్స్ కూడా మీరు ఆలోచించుకోవచ్చు. AWS, DevOps, Azure ఇవన్నీ క్లౌడ్ జాబ్స్ కింద వస్తుంది. సో ఇవి వచ్చేసి నా క్లారిఫికేషన్, నా థాట్స్ మీతోనే షేర్ చేశాను. మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఎట్లాంటి జాబ్స్, ఏ కెరియర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది నాకు కమెంట్ చేసి చెప్పండి. సపోజ్ వీడియో కంటెంట్ మీకు నచ్చింది అంటే వీడియోని మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి అండ్ డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు అండ్ మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ రెగ్యులర్గా చూసేటి వాళ్ళు అనుకోవచ్చు, ఈరోజు ఏంటి మేడం అవుట్డోర్లో వీడియో తీశారు అనుకోవచ్చు. ఈరోజు ఇంట్లో కరెంట్ లేదు, అందుకే నేను ఇక్కడ బయట వచ్చి వీడియో తీస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.